హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో గాయస్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు మన పిల్లలంటే అక్కడ ఒక హోటల్లో పాము అయితే దూరింది. దాన్ని పట్టుకోవడానికి అయితే వెళ్ళారు గాయస్. అందుకే నేను అప్పుడే పెట్టుకోకుండా నేను ఒక వ్లాగ్ తీస్తాను, నేను ఒక వీడియో తీస్తాను చెప్పాను. సో గాయస్ అందులోపలే వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదు. చూడండి గాయస్, మన వాళ్ళంటే ఆ పాముని అయితే పట్టేశారు. ఇక్కడ నేను మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను. చూడండి గాయస్, మనోడైతే మన పాముని అయితే పట్టేశాడు. ఇక్కడ చూడండి గాయస్, ఇది మామూలు పాము కాదు గాయస్, ఇది ఒక నాగం పాము అనమాట. రే ఎవరు పెట్టేది దీన్ని? పాముల్ని పట్టుకునేది ఎవరు? నీవా? ఈ పిల్లలందరూ ఫ్యాన్సా? చూడండి గాయస్, మనోడికైతే ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇక్కడ మన ఊర్లో. చూడండి గాయస్, ఆ పడగ చూడండి ఎట్లా ఎత్తేది అనమాట. అది బ్యాక్ చూపిరా, బ్యాక్ చూడండి గాయస్, ఆ మార్క్ చూడండి, ఆ సింబల్ చూడండి. ఆ సింబల్తోనే మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అది నాగం పాముకు ఒకటే ఉంటుంది గాయస్. ఇది చూడండి గాయస్, మనవంతన స్టిక్ కూడా ఉంది. అంతా వాడే పర్చేజ్ చేసి ఇక్కడ పిల్లలే గాయస్, మన లోకల్ పిల్లలే అనమాట. మొత్తం ఎక్కడైనా ఏదైనా అంగిట్లో కానీ ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్లో కానీ ఎవరి ఇంట్లో అయినా పాము దూరినా కానీ మనోడు వచ్చి పట్టుకుంటాడు అనమాట. మనోంది ఒక గ్యాంగే ఉంది గాయస్, మనోడు ఒక్కడే కాదు. మన గ్యాంగ్లో తన గ్యాంగ్లో ఒక 3 లేకుంటే 4 మెంబర్స్ ఉన్నారు గాయస్, పాముని పట్టుకుంటారు. సో గాయస్ ఒప్పుకున్నాను రా రే. ఇప్పుడు ఈ పాముని ఏం చేస్తావు? చెప్పు కొంచెం లౌడ్ మాట్లాడు, అందరికీ వినబడాలా. యాడిస్తావు? అడవిలానా? సో గాయస్, ఇప్పుడు మనం కూడా మన తమ్మునితో వెళ్దాం, చూద్దాం అక్కడ మన తమ్ముడు ఈ పాముని ఆడిస్తాడు ఏం లేదని. యాక్చువల్లీ గాయస్ అడవిలోనే ఏడుస్తాడు. సో గాయస్ మనం కూడా మన తమ్మునితో వెళ్ళి చూద్దాం అనమాట, ఎక్కడ ఏడుస్తాడో ఎక్కడ లేదు. సో గాయస్ లెట్స్ గో. మనం అడవిలో పోయినాక మరి వీడియోని ఆన్ చేద్దాం అనమాట. సో గాయస్ ఇప్పుడైతే మనము మన బైకులతో పోతున్నాం అనమాట దీన్ని అడవిలో విడవడానికి. సో గాయస్ ఇప్పుడైతే మనము ఒక చూడండి, మొత్తం ఈ వెనక ప్రదేశం ఎట్లా ఒక అడవిలాగా ఉండదు. ఇప్పుడు ఇదే గాయస్, ఇక్కడే మనం ఒక ఫేవరెట్ కాదు, ఒక లొకేషన్ అయితే చూసుకుని మనమైతే ఆ పాముని అయితే ఇడిచిస్తాం అనమాట. అది ఇంకా యాడికన్నా పోయినది దాని ఇష్టం. చూడండి గాయస్, కనిపిస్తుందా మీకు? నాకే అంచుకోసం ఉండదు, మనకి ఇచ్చేస్తా. ఇప్పుడు ఆడిస్తారు. ఇది చిన్నది ఉండదా పెద్దది ఉండదా? కొంచెం చూడడానికి అయితే చిన్నది కనిపిస్తుంది. దీంట్లో ఇసుము ఉంటుంది లేదరా? సో గాయస్ మన తమ్ముడు అయితే చెప్తున్నాడు దీంట్లో ఇసుము ఉంటుందంట. ఇక్కడ దారకొచ్చు లైట్ దావద్దు. ఓకే. సో గాయస్ ఈ పాములో కొంచెం ఇసుము ఉంటుందంట గాయస్, చిన్నది ఉండదు అనికేసి దీన్ని నెగ్లెక్ట్ చేయరాదు. ఇది వెరీ డేంజరస్ అనమాట. ఎవరినైనా కాటేసినా కూడా ఇది దీంట్లో అయితే విషం ఉంటుంది, న్యూరోటాసిక్ అనమాట. ఇది కాబట్టి విషం ఉంటుంది దీంట్లో. సో గాయస్ మనకైతే కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే మనోనికే తెలుసు అనమాట అన్ని. దీంట్లో అయితే విషం ఉంటుంది. సో గాయస్ చిన్న పామునికేసి నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది చాలా డేంజరస్ అనమాట ఫర్ హ్యూమన్ బీయింగ్. గాయస్ దాన్ని వదిలేసే ముందు గాయస్ దాన్ని ఏమో ఆట ఆడిపిస్తారంట మన పిల్లలు. నేనన్నా వద్దని, ఎందుకు జీవులని ఇది చేస్తావనికేసి. సో గాయస్ ఏమో ఆట ఆడిపిస్తారని చెప్పిన ఇంకా తెరు గాయస్ పోతుండదు. సో గాయస్ ఇది ప్లే అనమాట. ఇదే ఏం ఆడిపిస్తారంటే ఇదే గాయస్. ఇది మనకు కూడా గుర్తులేదు గాయస్, ఇది యాక్చువల్లీ ఇది చేయాల వద్దా అని మన పిల్లలు చేపిస్తారు కదా. గాయస్ మీకు ఆ పాముది ఒక సౌండ్ అయితే వినిపిస్తుందా? దాని వాయిస్ ఒక తర బుస్ అని అంటుంది. రే నీకు అంచుకొచ్చట్లేదేమరా?
గట్టిగా చెప్పరా. అంజకనేది లేదా? ఎన్నోదిలా ఎన్ని పాములు పెట్టినావు? 5-6 పెట్టిండో. నాగం పాములు పెట్టినా ఫస్ట్ టైం పెట్టింది. చూడండి గాయస్, మనోడు కూడా ఇంకా స్టార్టింగ్ పీరియడ్లో అయితే ఉన్నాడు. ఇంకా ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే లేదు. జస్ట్ ఏమరా ఆడిపి అంటారు కదా, అది చూస్తేనే నాకు కంచుకొస్తూ ఉండదు. ఇది ఆటో వచ్చారా? ఆట తీసుకుని ఏం చేస్తా చూడు అట్లా లోపల సన్నమై మళ్ళీ పెద్దగా అయితే దాని సైజ్ అయితే చూడొచ్చు మీరు. మనోడు అయితే ఆట ఆడిపిస్తున్నాడు. అట్లా ముద్దు పెట్టే రే కిస్ చేస్తావేమరా దాన్ని? కిస్ వెనక్గాలి కిస్ అదే ఆ స్టిక్ తీసుకుని అక్కడ దుబ్బలే దెబ్బకి పట్టు కాదు ఆట పోని నిమ్మాడు పెట్టుకో. సో గాయ్స్, ఇప్పుడు మనోడైతే దీన్ని ఇప్పుడు ఇడుస్తాడనమాట. ఇడుస్తావరా ఇప్పుడు? ఇడురా ఇడు. సో గాయ్స్, ఇప్పుడు అక్కడ పోతుండదు, మీకు కనిపిస్తుందా? పామునైతే మన తమ్ముడు ఇడిచారనమాట. అరే నువ్వేమైనా చార్జెస్ కలెక్ట్ చేస్తావరా పాములు? చూడండి గాయస్, మనోడైతే ఆ ఇంట్లోనే కానీ ఎక్కడైనా కానీ పాములు వస్తే ఫ్రీగా అయితే పాములు అయితే పట్టుకుంటాడు. చూడండి గాయస్, ఇది మన గ్యాంగ్ అనమాట ఈ పిల్లలది. ఎవరైనా కానీ మన జతికే ఉంటారు అనమాట ఈ పిల్లలు అనమాట. సో గాయస్, మీ ఇంట్లో కూడా ఎక్కడైనా పాములు ఉంటే అరౌండ్ గాయస్ మా లొకేషన్లో వచ్చేసి మనది రాయచూర్ అనమాట. అరౌండ్ 50 to 40 కిలోమీటర్స్ రేంజ్లో మనోడు అయితే పిలిస్తే వస్తాడనమాట గాయస్. సో గాయస్, మనోడు నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా. మీరు అక్కడ నంబర్ కాపీ చేసుకుని మీరు కాల్ అయితే చేసుకోవచ్చు, మనతో కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్, మనోడు ఇప్పుడు మన ఛానల్కి ఒక హాయ్ చెప్తారు. గాయస్ హాయ్ చెప్పండి. సో గాయస్, మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే పాముల నుంచి గాయస్ మీ ఇంట్లో కూడా ఎక్కడైనా దూరినా కానీ మీరు మనోడిని సంప్రదించండి. మనోడైతే డెఫినెట్గా మీ కాల్ని రిసీవ్ చేసి జాబ్ అయితే ఇస్తాడనమాట. సో గాయస్, ఈ వీడియోని మనం ఇంత దాకా ఎండ్ చేసి మనం కలుద్దాం గాయస్ మన నెక్స్ట్ వీడియోలో. అంతదాకా గాయస్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోస్ గాయస్.